ఒకసారి బ్రహ్మ శ్రీ మహావిష్ణువు తమలో ఎవరు గొప్ప అని వాదనతో యుద్ధానికి దిగడంతో సృష్టి అంతా అల్లకల్లోలంగా మారింది. ఆ పరమేశ్వరుడు స్వయంగా రంగంలోకి దిగడంతో బ్రహ్మ విష్ణువుల మధ్య పెద్ద జ్యోతిర్లింగం వెలిసింది. ఆ జ్యోతిర్లింగానికి మొదలు చివర కనిపెట్టిన వాడే గొప్ప అని శివుడు చెప్పడంతో శ్రీ మహావిష్ణువు వరహ రూపం ధరించి మొదలు ఎక్కడ ఉందో కనిపెట్టడానికి కిందకి వెళ్ళాడు. బ్రహ్మ హంస రూపం ధరించి అంత్యభాగం ఎక్కడుందో కనిపెట్టడానికి పైకి వెళ్ళాడు. అలా పైకి వెళ్లిన బ్రహ్మకి ఎంత దూరం వెళ్ళినా చివరి భాగం కనిపించలేదు. అంతలో మొగల పువ్వు ఆవు కనిపిస్తే జరిగిందంతా వాటికి చెప్పి తాను జ్యోతిర్లింగం చివరి భాగం చూసినట్టు బ్రహ్మ వాటిని సాక్ష్యం చెప్పమన్నాడు. శ్రీ మహావిష్ణువు తాను లింగం మొదలు చూడలేకపోయినని ఒప్పుకున్నాడు. కానీ బ్రహ్మ అంత్యభాగం చూశానన్నాడు. మొగల పువ్వు నిజమని సాక్ష్యం చెప్పింది. కానీ ఆవు మాత్రం తలతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పింది. అందుకు ఆగ్రహించిన శివుడు మొగల పువ్వు పూజకు పనికిరాదని, ఆవు తలతో అబద్ధం చెప్పింది కాబట్టి దాన్ని ముఖాన్ని పూజించకూడదని, బ్రహ్మకు ఎవరూ పూజలు చెయ్యరని శపించాడు.